ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఢిల్లీలో బిజీగా ఉన్నాడు. సెంటర్ మంత్రులను కలుసుకుంటా మనకు కావాల్సినవి అడుగుతుండు. ఇప్పటికే ఎన్నో మాటలు కలిసినా ఫాయిదా లేకుండే, అయినా కూడా అస్సలు ఇడుస్తలేడు. ఇగిడ తెలంగాణ తల్లి రూపం మీద, రుణమాఫీ, రైతు భరోసా, 6 గ్యారెంటీల మీద ఎప్పటి లెక్కనే లొల్లైతంది. గండ్లకెళ్ళి ఇలా ముఖ్యమైనవి చూద్దాం. ముఖ్యమంత్రి సార్ రాగానే ఆకిట్లకు వచ్చి ఎదుర్కొన్నాడు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు. ఎనికెమ్మటి కాంగ్రెస్ ఎంపీలు, లోపడి పోయినాక సన్మానాలు. ఢిల్లీకి వెళ్లి తెలంగాణకు రావాల్సినవి ఒక కాగితం మీద రాసి ఇచ్చిండు. సింగరేణి, మెట్రోల, రీజనల్ రింగ్ రోడ్ కు సాయం కూడా అడిగిండ్రట. ఈడెన్ని అనుకున్నాడు, అడగాల్సినవి అడగాలి కదా మరి. మాట ముచ్చట ఒడిసినాక బయటకు వచ్చి సాగదోలిండు. అటెన్క సెంటర్ చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసిండు రేవంత్ రెడ్డి సారు. ఇక తెలంగాణకు వస్తే మొన్న కలెక్టర్ మీద అటాక్ కేసులు అరెస్ట్ అయి సంగారెడ్డి జైల్లో ఉన్న రైతు హీరానాయక్ కు గుండె నొప్పి వచ్చింది. ఎమ్మటే లోకల్ దవాఖానకు ఆడికెళ్లి హైదరాబాద్ నిమ్స్ కు తీసుకొచ్చిండ్రు. అయితే చేతులకు బేడీ లేసి పట్టుకొచ్చే వరకు ప్రతిపక్షాలు మస్తు గరమైనాయి. కేవలం తీవ్రవాదులకు మాత్రమే, క్రూరమైన నేరస్తులకు మాత్రమే బేడీలు వేయాలన్న నిబంధనలు ఉన్నాయి తప్ప ఇవాళ రైతు బిడ్డలకు, గిరిజన రైతులకు బేడీలేసిన ఒక అహంకార దుర్మార్గ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి సార్ కు తెలిసి మస్తు సీరియస్ అయ్యిండు ఆఫీసర్ల మీద. బేడీలేసి తీసుకురావాల్సిన అక్కరే ఉందని గరమయ్యి ఎందుకు ఇట్లా చేసిండ్రో రిపోర్టు పంపాలని ఆర్డర్ చేసిండు. మళ్ళోపారికి ఇట్లా చేస్తే మంచిగా ఉండదని వార్నింగ్ ఇచ్చిండు.